అల్లావుద్దీన్ అద్భుత దీపం. అనగనగా ప్రాచీన కాలంలో పర్షియా దేశంలో అల్లావుద్దీన్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా దయగలవాడు. భగవంతునిపై భయం, భక్తి, సేవనిరతి భావాలు గల వ్యక్తి. తనని ఎవరైనా సహాయం అడిగితే లేదనకుండా సహాయపడేవాడు. సహాయం అడిగిన వాళ్ళు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా లేదనకుండా సహాయం చేసేవాడు. పర్షియా దేశానికి కాస్త దూరంలో ఉండే ఎడారిలో ఒక పాడుబడిన శిథిలమైన గుహ ఒకటి ఉండేది. ఆ గుహలో ఖననం కాబడిన దీపం ఒకటి కలదు. ఒక దుష్టమాంత్రికునికి ఆ గుహలో గల దీపాన్ని, దానిలో గల భూతాన్ని తన చేజిక్కించుకోవాలని ప్రయత్నించసాగాడు. ఆ దీపంలో గల భూతానికి మనం ఏమడిగితే అది తెచ్చి ఇచ్చే అద్భుత శక్తి ఉన్నది. అందుకే ఆ దుష్టమాంత్రికుడు ఆ దీపంను చేజిక్కించుకోవడానికి ఒక మంచి మనసు, సేవానిరతి గల వ్యక్తి వల్లనే సాధ్యపడుతుందని అలాంటి వ్యక్తి కోసం వెతకసాగాడు. ఆ దుష్టమాంత్రికుడు అల్లావుద్దీన్ యొక్క మంచితనం గుర్తించి విని దీపం తీసుకురావడానికి అతనే సరైన వ్యక్తి అని అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ దుష్టమాంత్రికుడు దీపంను తీసుకురావడంలో అల్లావుద్దీన్ను సాయం కోరగా అతను సరే అన్నాడు. అతను ఆ మాంత్రికుని వెంట ఎడారిలో గల శిథిలమైన గుహ దగ్గరికి బయలుదేరాడు. అతను చాలా ధైర్యంగా గుహ లోపలికి వెళ్ళి అక్కడ పడి ఉన్న దీపం యొక్క జాడను మాంత్రికుని సహాయంతో కనుగొన్నాడు. ఆ గుహలో ఆ దీపంతో పాటు ఎన్నో విలువైన సంపద ఉన్నప్పటికీ అల్లావుద్దీన్ వాటిపై ఆశ పడకుండా మాంత్రికునితో ఈ విధంగా చెప్పాడు. నాకు దీపం దొరికింది అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు విన్న మాంత్రికుడు, నీకు ధన్యవాదాలు, దానిని బయటికి తీసుకువచ్చి నాకు ఇవ్వు అని సమాధానం ఇచ్చాడు. అల్లావుద్దీన్ తనను గుహలో నుంచి బయటికి తీసుకురమ్మని చేతులు చాపగానే ఆ దుష్టమాంత్రికుడు అతని చేతిలోని దీపాన్ని తీసుకొని అతన్ని అక్కడ వదిలేసి పారిపోయాడు. అల్లావుద్దీన్కి ఏం చేయాలో అర్థం కాక తనలో తాను, ఓ భగవంతుడా, నన్ను రక్షించు, నేను ఇక్కడి నుండి బయటపడే దారిని చూపించు తండ్రి అని ప్రార్థించసాగాడు. అల్లావుద్దీన్ ఆందోళనలో తన చేతులను తానే నలుపుకోగా అనుకోకుండా తన చేతికి ఒక ఉంగరం ఉందని గమనించాడు. ఆ ఉంగరం తన వేలికి ఎలా వచ్చిందో తెలియక ఆ ఉంగరాన్ని ఉత్సుకతతో రుద్దసాగాడు. ఆశ్చర్యంగా అతని ముందుకు ఒక భూతం ప్రత్యక్షమై తనకు వంగి నమస్కరిస్తూ ఈ విధంగా అన్నది, నన్ను బంధ విముక్తిని చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇక నుండి మీరే నా యజమాని. మీకు ఏ విధంగా సహాయపడగలను నేను అని అడిగింది. అల్లావుద్దీన్ జరిగిన విషయాన్ని అంతా ఆ భూతానికి వివరించి ఈ విధంగా అన్నాడు, నన్ను తక్షణమే ఈ ఇంటికి చేర్చి అలాగే ఆ దుష్టమాంత్రికుని దగ్గర గల ఆ దీపాన్ని తీసుకురా. అలాగే జరుగుతుంది యజమాని అని సమాధానం చెప్పింది ఆ భూతం. ఒక్క క్షణంలోనే అతన్ని తన ఇంటికి దగ్గరికి చేర్చింది ఆ భూతం. అలాగే ఆ దీపాన్ని కూడా అతని చేతిలో పెడుతూ ఈ విధంగా అన్నది, నేను కేవలం ఒక్కసారి మాత్రమే కనిపిస్తాను, కానీ ఈ దీపంలో ఉన్న భూతం మీరు ఎప్పుడు ఎన్నిసార్లు పిలిచినా వస్తూ ఉంటుంది. మీరు చెప్పిన పనిని చేస్తూ ఉంటుంది. దీనిని మీరు మంచి పనులకు మాత్రమే వినియోగించాలి అని అంటూ అదృశ్యమైపోయింది. దీపంలోని భూతం సహాయం వలన అల్లావుద్దీన్ చాలా పెద్ద ధనవంతుడయ్యాడు. అంతేకాకుండా ఆ నగరంలోని ప్రతి వ్యక్తి సంతోషంగా ధనవంతుడిగా ఉండేలా చేశాడు అల్లావుద్దీన్. నీతి, మంచి వ్యక్తుల చేతిలో అధికారం ఉంటే అంతా మంచే జరుగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.